బ్రిటిషర్స్ ఆర్ నాట్ బెగ్గర్స్, దే ఆర్ బెగ్గర్స్. వాళ్ళని కొలిచి వాళ్ళు మా ఆత్మీయ తల్లిదండ్రులనే గొర్రెలు కూడా బెగ్గర్సే. ఎవడరా మాకు నేర్పించేది? ఎవడరా నేర్పించేది? సున్నా కనిపెట్టింది మనమే, బండికి చక్రం కనిపెట్టింది మనమే, అన్నదానం చెయ్యాలనే అతిథి దేవోభవ అని చెప్పింది మనమే. అదే మన మీదకి వచ్చింది తెలుసా? చేటు కూడా అదే చేసింది. పుణ్యానికి పోతే పాపమని ఈ అడుగు తినే వదవులు వచ్చి సార్ కొంచెం వ్యాపారం చేసుకుంటామంటే మన రాజులు మరి పెద్ద విషయాలు బుద్ధి కదా, అక్కడ చేసుకోండి అనేసరికి ఆడు ఎలా అంటే మీకు ఒక్క సంఘటన చెప్తాను. మనం ఎక్కడెక్కడ పడిపోయామో, ఎక్కడెక్కడ ఓడిపోయామో. నాకు చాలా చెప్పాలన్నది కానీ కుదిస్తాను. ఆడికి ఆపడం రాలేదు, గెలిగాము. మీకు తెలుసా యుద్ధ నియమం? రాత్రి సన్న వెళ్ళాక యుద్ధం చేయకూడదు. అది మనకే నియమం. అది నీతి లేని ఎదవా, అది నియమం ఏమిటి చెప్పండి? స్నానం లేని ఎదవా, ఆ మాటకు వచ్చి కడుక్కోవడం కూడా రాని అడుక్కోనే ఎదవా. అసలు ఎవరికి నచ్చినా నా చంపేదా వాడికి నీతి ఉంటుంది చెప్పండి. జాగ్రత్త ఎదవా ఎడాలి. వాడు మన వాళ్ళు అందరూ టెంట్లో పడుకుంటే పడుకున్నట్టే ఇచ్చావు. వాడికి గెలవడం ముఖ్యం, నీతి ముఖ్యం కాదు కదా. మనకి నీతి ముఖ్యం. మీకు తెలుసు పృథ్వీరాజు ఎందుకు ఓడిపోయాడు? ఎందుకు ఓడిపోయాడు ఏమండి? ప్రాణభిక్ష పెట్టినందుకు. బుద్ధి లేని పనే కాదా? ప్రాణభిక్ష ఎవరు పెట్టాలి కదా? ఏమండి? మీరు పెంచుకున్న కుక్క దానికి పిచ్చెక్కింది, ఇంకా దాన్ని సమర్థిస్తారా? వదిలేస్తావా? నువ్వు చాలా గొప్పోడువే, కానీ పిచ్చి కుక్కతో పడుకుంటే ముక్కలు చేస్తాయి. పిచ్చి కుక్క అర్థమైందా? పృథ్వీరాజ్ చేసిన పెద్ద పని ఏంటంటే దొంగోడు దొరికినప్పుడు మనకి శాస్త్రం కూడా ఉంది. ఏంటది? శత్రుశేషం, రుణశేషం, అగ్నిశేషం ఉండకూడదు. పోన్లే అని వదిలేస్తే అది వదిలినప్పుడల్లా వెళ్ళిపోయి మళ్ళీ పిక్నిక్ లాగా మళ్ళీ వచ్చి ఒక్కసారి ఈయన ఓడిపోగానే కళ్ళు పెరిగాడు. సంయుక్తాదేవి రాణి ఆయన భార్య, ఆవిడని అందరూ అనుభవించి చంపేశారు. ఆయన కళ్ళు పెరిగారు. కానీ దైవం ఆయనకి ఒక అవకాశం ఇచ్చాడు. పృథ్వీరాజ్ ఆ సినిమా చూస్తే అసలు గుండె నీరైపోతుంది. అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించాడు. ఆ ముక్కలే చూశాను సెల్లో వస్తే, దానికే గుండె నీరైపోయింది. ఆయనకి శబ్దవేది విద్య వచ్చు. అప్పుడు దశరథుడు ఇచ్చిన విద్య. ఈయనకు స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎట్లయినా నా రాజుకి ఎంత అన్యాయం జరిగిందే, అడవుల్లో దిక్కులేనోడు అయిపోయాడే, ఇంత హిందూ సమాజం నాశనం అయిపోయిందే, ఏం చేయాలని ఆలోచించి నెమ్మదిగా వీడి దగ్గర చేరారు. ఎవరైతే పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించారో, కళ్ళు పెరిగేశారో, ఎవడాడు? ఒకరికి కాదు కదా, వేరేంటి? గోరిగాడే. గోరి. ఈ గోరిగాడి దగ్గర చేరి వాడికి నమ్మకస్తుడై, సార్ మా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, అతను శబ్దం చేస్తే అక్కడ బాణం వేస్తాడు, చాలా పవర్ఫుల్ అని చెప్పాడు. చూద్దాం పిలవండి అన్నాడు. వచ్చాడు. ఎక్కడ ఒక పండు పెట్టాడు, శబ్దం చేశాడు, వేసేసాడు. అలా 3 సార్లు 4 సార్లు వేశారు. 4వసారి ఎక్కడ కొట్టాడు తెలుసా? రాజు ముందుకు వచ్చి ఎలా కొట్టాడు. అంతే వేసాడు, వాడు వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్ళు త్యాగం చేస్తేనే మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. గురు గోవింద్ సింగ్ తెలుసా? ఆయన 2 పిల్లలు. దాన్ని మొన్న కేంద్ర ప్రభుత్వం వీర బాల దినోత్సవంగా ప్రకటించింది. ఓ పిల్లోడికి 9 ఏళ్ళు, పిల్లోడికి 7 ఏళ్ళు. ఆ పిల్లలిద్దరిని ఈ పందులు పట్టుకుని గోడ కట్టి లైవ్లో చంపేస్తున్నారు. గోడ పడుకుంటే పెద్ద అబ్బాయి ఏడుస్తున్నాడు. చిన్నోడు 7 ఏళ్ళోడు అన్నాడు, పేరు ఏదో ఉంది.
అన్నయ్య భయం వేస్తున్నా నీకు, చచ్చిపోవాలంటే భయం వేస్తున్నా అన్నాడు. కాదురా, నువ్వు చిన్నవాడు కదా, నాకంటే ముందు దేశం కోసం బలవుతున్నావే, నేను పొడుగ్గా ఉన్నాను కదా, అందుకని నాకు ఆలస్యం అవుతుంది, అందుకు చూపిస్తున్నాను. అదే మనం అయితేనా సార్ అల్లు సీతారామరాజు అక్కడ ఉన్నాడండి, నాకు ఆ 100 ఇచ్చేది వెళ్ళిపోతానండి, భగత్ సింగ్ ఇక్కడ ఉన్నాడు సార్, ఆ 1000 ఇచ్చి వెళ్ళిపోతాను. అలాంటి లక్కువలేదల వల్లేరా ఈ దేశం మొక్కలైపోయింది. అందుకని అలాంటి ఎదవలు ఎవరన్నా ఉంటే కృష్ణానది కాయం దూసారు. ఇంకొక జోక్ చెప్పాలి. నా సెల్లో ఈ గొర్రెలు ఫోన్ చేస్తాయి కదా, నేను ఏమంటే ఎవరినన్నా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి పేరు అడిగిన చెప్పింది, ఏమంటే మీ నాన్నగారి పేరేంటి బాబు, మీ నాన్న పేరు అమ్మ, మీ నాన్నగారి పేరు ఏమంటే తక్కువని చెప్పారు కదా ఎవరైనా. ఈ గొర్రెల్ని మీ నాన్న పేరు ఏంటి అని ఒకరిని అడిగితే ఇందులో చెప్పలేను, అలాంటి తిట్లు తిట్టాడండి. నీకెందుకురా మా అమ్మ నాన్న పేరు కలుగు అని చాలా తిట్లు తిట్టాడు. ఎందుకు తిట్టాడు అనుకుంటున్నారు? అతని పేరు ఇమ్మానుయేల్. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పేరు అడిగితే దొరికేస్తాడు కదా. వాళ్ళ నాన్న పేరు సుబ్రహ్మణ్యమో, మోహన్ రావు, వెంకటేశ్వరరావు. పతాక ఈ రాధమోహన్ దాస్ వీడియోలో ఏం చెప్తాడు, వాళ్ళు కూడా మనకే పుట్టారు అని చెప్తుంటాడా? మరి తెచ్చిపోద్దా? మరి లేకపోతే ఏం చేస్తాడు? DNA టెస్ట్కి రండిరా ఎవరైనా అంటే రావాలి. మేము వేరు మీరు వేరు అంటాడు. అది ఎవడో వెంకటేశ్వరులు అంట కామెంట్ పెట్టాడు, మీరు మా క్రైస్తవ టెక్నాలజీ వాడుకుంటున్నాను. అది పేరేంటి? అది పేరేంటి అంటే ఏదో పెట్టి చెప్తే బాగుండదు. గమ్యం సినిమా చూసారా? పులి అంటే పులి మీ ఇంటికి వచ్చిందా, లేకపోతే మీ అమ్మ అడిగి వెళ్ళిందా? నాకు తెలియగలుగుతాను. మీ టెక్నాలజీ ఏంటో వెంకటేశ్వరరావు బాగుండదు. పెట్టి లండన్కి మీ అమ్మ వెళ్ళిందా, లండన్ మీ ఇంటికి వచ్చారా? రాస్కెల్స్. గతం మర్చిపోయి మతం మారిపోయింది కాకుండా హిందూ దేవుళ్ళ పేరు లేకపోతే బతకలేవు, సర్టిఫికెట్లో హిందూ లేకపోతే బతకలేవు, అమ్మ నాన్న పేరు ధైర్యంగా చెప్పలేవు, అడక్క తినే మతంలోకి వెళ్ళి అది పెద్ద అద్భుత మతం. సిగ్గు లేకపోతే సరే. వెనకాల రెడ్డి కావాలి, వెనకాల నాయుడు కావాలి, వెనకాల చౌదరి కావాలి, వెనకాల శర్మ కావాలి, వెనకాల శెట్టి కావాలి. నీ మట్టి అన్నీ ఎక్కడే వాడేసుకుని ఆడెవడో గొప్పడేట్రా ఎండిపోయిన పీడుగా రాని ఎవడైనా ఇలా మీరు మాట్లాడతారా? మాట్లాడారు. ఎందుకని? మీరు సిక్కుల అక్కల కాబట్టి. అంటే ఆయన బాగా మినిమం డిగ్రీ చేసి ఉంటాడు. మీకు అర్థమైందిగా ఎంతమందిని అని ఆ ఒక్కదాన్ని బాధ పెట్టలేక అన్నా అన్నమాట. నిజమ్మా, మనం ఈ సంతోషాన్ని ఈ ఆనందాన్ని పిల్లలకి ఇవ్వాలంటే మనం ఉండాలి. మనం ఉండాలంటే హిందువులు ఉండాలి. మనదేంటి? మన సాంప్రదాయం ఇంటి ముందు ముగ్గు. వాళ్ళ సాంప్రదాయం ఏంటి? రాత్రి పెగ్గు. వాళ్ళది పెగ్గు జాతి, మనది ముగ్గు జాతి. ముగ్గు వేస్తే పక్షులు కూడా బతుకుతాయి, పెగ్గు వేస్తే నువ్వు కూడా చస్తావు. చెప్పండి, ముగ్గు కావాలా పెగ్గు కావాలా? చెప్పండి. లోక సమస్త సుఖంలో భవంతు అని చెప్పే జాతి భూమి మీద ఉండాలా? లేకపోతే మా వాడిని నమ్మి భక్తిజం పొందితే రక్షించబడతావు, లేదా శిక్షించబడతావు. ఏమంటే నేను వచ్చేటప్పుడు చూశాను, ఏదో సూపర్ మార్కెట్ ఉంది, లోపలికి వెళ్ళాం, ఏమీ కొనకుండా రావచ్చా రాకూడదా? రావచ్చా? ఆటో ఇక్కడి నుంచి ఎంత అని అడిగాం. 250. 250 రైల్వే స్టేషన్కి 100 ఎత్తాను వచ్చేది. రాదు అన్నాడు. 150 అన్నాడు. 120 చేసుకున్నాం. బేరం ఆడచ్చా అనకూడదా? అసలు మనకి ఎట్లేదు, 100 కంటే ఎక్కువ మనం ఇవ్వదలుచుకోలేదు. ఆ 150 తగ్గలేదు. మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు ఆటో వాడు, నా ఆటో కాకుండా ఇంకో ఆటో ఎక్కామంటే యాక్సిడెంట్ అయి చచ్చిపోతాం అలా అన్నాడు అనుకోండి. మనం ఆటో ఎక్కుతామా, ఆటో ఆటోకి ఎక్కుతామా?
చెప్పచ్చు కదా, చెప్పచ్చు కదా, మాట్లాడాలా వద్దా? మీ నాన్నగారు ఉన్నారా? ఒక ఆన్సర్ వస్తుంది. నీ అమ్మ కూడా ఉన్నాడా? క్యాన్సర్ వస్తుందానికి ఇప్పుడు కొట్టం కాదు. నాకు రాముడు దైవం, నాకు శివుడు దైవం. నాకు ఇంత పసుపు మొత్త 3 కుంకుమ బొట్లు పెడితే గణపతి లేకపోతే గౌరీ. నీకేంట్రా సన్ ఆఫ్ మేరీ, నాకేంట్రా? నువ్వెవడరా నన్ను క్వశ్చన్ చేయడం? మీరు బొమ్మలను పూజిస్తున్నారు, ఒక్కలో బయలు మడిసి పెట్టుకో. అక్కడే మేము ఎవరిని పూజించాలో చెప్పడం నువ్వెవడమే? ఆ పనికిమాల పుస్తకంలో బోల్డ్ సార్లు మార్చి రాశారు. మీకు ఓ క్లారిటీ లేదు, ఓ ప్యూరిటీ లేదు, ఓ షూరిటీ లేదు, ఓ రియాలిటీ లేదు, ఓ హ్యూమానిటీ లేదు. మీరు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారా? నీతి లేని ఫెలోస్. ప్రపంచంలో ఎన్ని దేశాలు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు ఆక్రమించినాయి, ఎన్ని సంస్కృతులు నాశనం చేసినాయి. మన వాడు ఎవరు డాక్టర్, ఎవరు ఒంగోలు చేమకుతో ఫోన్ చేసి విలియం కేరీ, మీ మామ లాలి, వాడి గురించి మాకెందుకురా? అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, అంబేద్కర్ నరకానికి వెళ్ళిపోతాడు, వీడు మతం మారిన ఈ విజయప్రసాద్ రెడ్డి తాత నరకానికి వెళ్ళిపోతాడు, సాంబశివరావు నాన్న నరకానికి వెళ్ళిపోతాడు. ఈ పోరంబోకులందరూ పరలోకమునకు పాపులనందరినీ తీసుకొని వెళ్ళడు. ఆడిన పాపిస్తే 80 ఇంత స్ట్రాంగ్ గా చెప్తేనే మీకు కూడా అరగదు. ఎలా మరి? ఎలా ఆలోచించండి. ఎవరినైనా మీరు ఎవరు ఇది మాట్లాడద్దు. అమ్మ నీకెవరంటే ఇష్టం? దేవుడు, రాముడు ఇష్టం, రైట్. అమ్మ మీకెవరు ఇష్టం? ఆహా, అమ్మ మీకెవరు ఇష్టం? శివుడు ఇష్టం. ఎప్పుడైనా నువ్వు కానీ ఎవరినైనా బెదిరించావు? నేను నమ్మిన రాముని నమ్మలేదు అనుకో, నేను నమ్మిన శివుడు నమ్మకపోతే సోలంతో వేసాడు, రాముడు బాణంతో వేసాడు. అలా ఎప్పుడు బెదిరించారు ఎవరన్నా? అలా మన బుక్కుల్లో ఉందా? మనకి ఏం చెప్పారు తెలుసా? ఒకసారి దండబెట్టి అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య భిక్షాం దేహీశ పార్వతీ. దీని అర్థం ఎవరికి తెలుసో చేస్తానమ్మా, మగోళ్ళు ఆడోళ్ళు ఎవరైనా. అమ్మ అర్థం తెలుసా నీకు? భవని రావలే. అమ్మో నీలాంటి కళ్ళులే మాట్లాడాలి. రా 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 రా. నీకేముంది చెప్పు. మగరాయుడు, ఓన్లే సుబ్బారాయుడు, మా యాంకరాయుడు, మా చంద్రాయుడు, మా పెద్దరాయుడు. సరదాగా అరే ఇలా చెప్పే వాళ్ళు కావాలి. భగవత్పాదులు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని భిక్షగా పెట్టమని ప్రార్థించారు. అన్నం తిని కండలు పెంచడం కాదమ్మా నాకు కావాల్సింది, నాకు జ్ఞానాన్ని వైరాగ్యాన్ని భిక్షగా పెట్టు అని ఆ కాశీ అన్నపూర్ణ దేవి వేడుకున్నాడు. మాతా పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అమ్మా నువ్వు ఎప్పుడు నాకు తల్లిగా ఉండాలి, పరమేశ్వరుడు ఎప్పుడు తండ్రిగా ఉండాలి, ఈ నా బంధువులందరూ శివభక్తులై ఉండాలి, ఈ స్వదేశం భువనత్రయం ఉండాలి అని ఆ ఆదిశంకరుడు ఆ కాశీ అన్నపూర్ణ దేవిని వేడుకున్నాడు. నరేష్ అద్భుతం కదా. ఇలాంటప్పుడు పాట పాడాలి. చాలా సంతోషంగా చిన్నవాడైనా చక్కగా చెప్పాడు, చాలా అద్భుతంగా. ఇక్కడ అమ్మ అలా చేయదు. ఒకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇంతకు ముందు ఈ శ్లోకం వేరు, శంకరుల వారు దాన్ని సరి చేశారు. అన్నం పెట్టమని మాత్రమే అమ్మవారిని అడిగేవారు అంతకుముందు.
ఆ శంకర్ వారు మన మధువే నరేష్ చెప్పాడు కదా, కేవలం అన్నం తిని శరీరాన్ని పెంచుకోవడానికి కాదమ్మా నేను కాశీకి వచ్చింది, నిన్ను ప్రార్థించేది, నాకు జ్ఞానాన్ని కలిగించు, నాకు వైరాగ్యాన్ని ప్రసాదించు. ఇది మనం అడిగే తీరు, ఇది మన ప్రేరు, ఇది మన ప్రార్థన విధానం. అదే వాళ్ళకైతే ఈ భూమంతా మేము ఆక్రమించవలేను, ఈ భూమంతా మేము మింగవలేను, భూమి మీద ఉన్న ప్రతి వారు మాకు వంగవలేను. వాళ్ళ కాన్సెప్ట్ అదే, వాళ్ళ కాన్సెప్ట్ అది. వాళ్ళ తప్పు వాళ్ళ పుస్తకాన్ని కాదు, వాళ్ళ పుస్తకాన్ని. మనకేం చెప్పారు? వైరాగ్యం 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 అంటే ఏమిటి? బాగా మినిమైజ్ అయిపోవడం, దోచుకోమని అసలు కాన్సెప్ట్లు మనకి లేవు. అందుకే ప్రపంచంలో ఏ దేశం మీదకి మనం దండయాత్ర చేయలేదు, మనకు ఆలోచన రాదు. ఎవరికి చెప్పాడుగా నా వాదం ఏమిటో చెప్పాడుగా, తీసావా? ఇది నా వాదం అంటే మన వాదం. ఇలాంటి వాదాన్ని వాడు ఏదేదో అవుతాడు పేరు మంద పెట్టుకుని. అందుకని ఈ ప్రపంచం బాగుండాలంటే మనము మన ధర్మాన్ని పాటిస్తూ ఇతరులకి, ముఖ్యంగా మన వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు చూడండి, ఈ బైబిల్ ఎక్కిన గొర్రె గత 3 రోజులుగా సొంత నెంబర్ నుంచి కాకుండా ప్రైవేట్ నెంబర్ నుంచి చేస్తున్నాడు. కొన్ని వందల సార్లు ఫోన్ ఇలా ఆన్ చేస్తే ఓన్లీ యెహోవా గారి లాంగ్వేజ్ వస్తుంది. పర్లేదు, దాన్ని తిడతాడు, వినండి. తిట్టాను ఏం వినపట్లేదు, కొంచెం గట్టిగా తిట్టానా? కింద ప్రభు కింద. ఎవరు మీ పేరేంటండి? సార్ మీ పేరండి? సార్ మీ పేరేంటండి? సార్ మీ పేరేంటండి? సార్ మీ పేరు? వాడు విండో గొర్రె కదా, ఇంకెలా తిరుగుతూనే అంటూనే ఉంటాడు. ఎందుకని? గొర్రె మెదడంతే. ఇప్పుడు కట్ చేస్తానా, మళ్ళీ చేసేస్తాడు. వాడు సొంత నెంబర్ని చేయలేడు. వాడు డబ్బు గురించి మాట్లాడతాడు. సిగ్గులేని వెదవా వాడు డబ్బు గురించి మాట్లాడతాడు. బైబిల్ ఎక్కడ వాడి పేరు వెంకటం. బైబిల్ ఎక్కితే ఎవడైనా దిగజారిపోతాడు. వాడికి ఇంక నీతి ఉండదు. మన వాడు కూడా ప్రసన్న కుమార్ అని పోరంబో మనకుంటాడే, వాడు అమ్మ మనం ఎండిపోయిన శవం అమ్మ కంటే గొప్పదంటాడు. ఈవిడ ఏం చెప్పారు ఇందాక? నాకు దైవం అంటే ముందు మా అమ్మ నాన్న అన్నారు. రాముడు చెప్పాడు, నాకెవరు నచ్చుతారు, ఎవరైతే అమ్మ నాన్న బాగా చూసుకుంటారో వాళ్ళు నచ్చుతారు అని చెప్పాడు రాముడు. వీడేమో ఈ పనికిమాల బైబిల్ చదివి చూడు మళ్ళీ ఇదే పని, ఇదే మళ్ళీ అంటే ఇక జాతిని అలా తయారు చేస్తారు. బైబిల్ చదివాడంటే అది దిగజారిపోతాడు, వాడికి నీతి ఉండదు. మీరు ఎవరైనా నా పేరు వాసు పాల్ అంటే ఎవడు పుట్టాడు? నేను అతను ఎవరో మెసేజ్ పెట్టాడు, జగన్ విక్టర్ అంట. ఇంకోటి ఎవడో మెసేజ్ పెట్టాడు, అర్జున్ జీసస్. ఇంకోటి ఎవడో అదేంటది లాజరస్ నాగేంద్రుడు. అంటే ఈ పేరు ఏంటి? మనకు పుట్టాడు కానీ వాడికి కూడా పుట్టాడు అని తెలియడం కోసమని భాగస్వామ్యం అది ఏం చేశాడు, పేరులో యాడ్ చేసుకున్నాడు. ఆధారంగా ఉంటుంది, ఓన్లీ వాసు ఉంటుంది, ఓన్లీ జగనే ఉంటుంది, ఓన్లీ అర్జునే ఉంటుంది. వీడికి బ్రిటిష్ వాసన కూడా ఉందని తెలియడానికి రీమిక్స్ అన్నమాట. ఎవరైనా ఇక్కడ ఉన్నారో చెప్పండి, మీ పూర్వీకులు ఇంతకుముందు క్రైస్తవులుగా ఉన్నారు, ముస్లిమ్స్గా ఉన్నారు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు ఉండవు. ఎందుకున్నాం? మనం అంత హిందువులం. అర్థమైందా? ఒకసారి ప్రతిజ్ఞ చేయండి, చేయబట్టే నాకు నా పూర్వీకులకి, నా దేశానికి, నా కుటుంబానికి, పనికి మాలిన ఎడారి మతాలకి, ఆ గ్రంథాలకి, ఆ గ్రంథాల్లో ఉండే క్యారెక్టర్లకి అస్సలు సంబంధం లేదని సభాముఖంగా, ప్రత్యక్షంగా, ధైర్యంగా, గర్వంగా ప్రకటించుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి. కాబట్టి ఇలాంటి ప్రతిజ్ఞలు చేయమండి. సాంబశివరావు నేను
పూర్తి క్రైస్తవుడిని. మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్యం. నాకు హిందూ ధర్మానికి హిందూ గ్రంథానికి ఏ సంబంధం లేదు. మీ పేరేంటండి? మీ పేరేంటండి? ఇలా పేరు సుబ్రహ్మణ్యం. వీడు క్రైస్తవుడు, మనం నమ్మాలి. ఈ మధ్య అలా కూడా అనిపిస్తుందా? అదన్నమాట వీళ్ళందరినీ 50-50గా అంటారు. కాబట్టి ఈ 50-50గా వల్ల దేశం మొక్కలైపోతుంది. ఆల్రెడీ ఎవరైనా మొక్కలైందో మనకు తెలుసు. ఆడెవడో ఉపేంద్ర అనే పాస్టర్, విజయ్ కుమార్ అనే పాస్టర్ పబ్లిక్ గా రోడ్డు మీద నిలబడి వైజాగ్లో ఈ దేశాన్ని మా గొర్రెలకి ఓ మొక్క చేసి ఇచ్చేయండి. ఒరే బోకు, నీ దేవుడు అనేవాడికి కొట్టింది మేకు, నువ్వు తినేది పాసిపోయిన కేకు, దేశాన్ని మొక్కలు చేయమంటే కింద మీద దిగుద్ది మేకు. నీకు నచ్చకపోతే బ్రిటిష్ క్రైస్తవ కుక్కల దగ్గరికి వెళ్ళి ఆ బూట్లు నాకు మళ్ళీ ఇక్కడికి రాకు. ఈ దేశం సత్రం కాదు, ఈ దేశం గంగా, ఈ దేశం కరుణాంతరంగా, నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత. ఎవరైనా మొక్కలు చేయమంటే పెడత పాత, నాకు అక్కర్లేదు ఎలాంటి లోత. అర్థమవుతుందా లేదా? ఊరికే నాకు అనశోష అంటారు. మరి మీరు కూడా మాట్లాడినా, కనీసం నాలా కాకపోయినా పిల్లల్లో అయినా మాట్లాడినా నిజాయితీగా బతకండి. లేకపోతే గుర్తుపెట్టుకోండి, పెద్ద సమయం ఏం పట్టదు మళ్ళీ మొక్కలైపోవడానికి. అందుకని మీ పిల్లలకు చెప్పండి, ఒక్క కథ చెప్పి వెళ్ళిపోతారు. మనం మారాలి. మారకపోతే మన మతం మారుస్తారు. వాళ్ళకి పోసుకోవడం తెలుసు, పోయడం తెలుసు. నువ్వు అబద్ధాలు ఆడడం మానే. నన్ను అందరూ ఒకసారి 2 చేతులు పైకి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ శ్రీరామ్. ఒక ఊళ్ళో మీరు సౌండ్ చేయొద్దమ్మా, మీకు అన్నం మీకు పెడతారు. అన్నం మీరు సౌండ్ చేస్తే మాత్రం పడత కారణం. ఒక ఊళ్ళో ఒక ఆయన ఇంటి బయట కూర్చున్నారు. ఇదేదో పెద్ద వెయ్యాకం జరగలేదు, గట్టిగా 100 ఏళ్ళు. ఇంటి బయట కూర్చుంటే ఒక బెగ్గర వచ్చి, బెగ్గర అంటే పాస్టర్ అని, దశభాగం లేకపోతే అది బతుకులేదు కాబట్టి ఓకే. అంటే ఈ కథలో చాలా గొప్ప వ్యక్తి అనుకోండి. అమ్మవారు ఇంటి ఆవిడ్ని అమ్మ భవతి భిక్ష అని అన్నాడు. ఇంటి ఓనర్ అక్కడ కూర్చున్నాడు కదా, అమ్మగారు ఇవ్వాలా, మేము బడికి రావా అన్నాడు. అంటే ఇతను దగ్గరికి వచ్చేస్తున్నాడు. ఇది భయం వేసి, బాబు ఏమన్నా కొడతాడేమో. దగ్గరికి వచ్చి, ఏమండి నా జీవితం ఎలా ఉంది, నా భవిష్యత్తు ఏంటి అని అడిగాడు. అని మరి జ్ఞానం ఉన్నాయి పండితుడు చూసి, అదానా దరిద్రో భవేత్ అంటే నువ్వు ఇప్పుడు దరిద్రుడు. ఇంకో శ్లోకం చెప్పారు, నువ్వు ఇప్పుడు దరిద్రుడు. ఎందుకని? నువ్వు పూర్వజన్మలో దానం చేయలేదు, అందుకని ఇప్పుడు దరిద్రుడు. ఇప్పుడు దానం చేయడానికి ఏం లేదు, అందుకని మళ్ళీ దరిద్రుడు అయిపోతావు. ఇంకా మళ్ళీ దరిద్రుడివే అన్నాడు. అనగానే ఇంత భయం వేసింది. నాన్న మీరు మిగిలిన నోరు మూస్తారా? తెలుగులో, ఇంగ్లీష్లో సైలెంట్ ప్లీజ్, హిందీలో చుప్ రహో, తమిళ్ మే వాయుముడి. ఇతను ఏమండి నా జీవితం తరించడానికి ఏం అవకాశం లేదా అన్నాడు. అంటే నువ్వు ఎంత కలిగితే అంత దానం చేస్తూ ఉండు అన్నారు. అంతకుముందు ఆయన ప్రధాన సంచి, ఓ పాత్ర ఏవో తెచ్చుకుని తింటూ దాచుకుంటూ ఉండేవాడు ఏ చెట్టు కింద. ఈయన మాట అన్నారు కదా, ఆయన మనస్సు నీరైపోయింది. నేను ఇక పైన పాత్ర వాడను అని ఎవరింటికన్నా వెళ్తే ఒక ఇంటికే మళ్ళీ 10 ఏళ్ళకి వెళ్ళలేదు. కేవలం 2 చేతులు, ఆ 2 చేతులతోనే స్వీకరిస్తాడు. స్వీకరించి అందులో ఒక చేతిలో ఉన్నది పక్షులకు ఎవరికైనా పెట్టేస్తాడు. కేవలం ఒక్క చేతిలో పట్టిందే తింటున్నాడు. అలా సన్నగా అయిపోయాడు. అంతే కదా. అలా అతని మనసులో వైరాగ్యం పెరిగిపోయింది.
వైరాగ్యం పెరిగి 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 అతను రెడ్డి కూర్చో, ఆయన కట్టుకున్నాం కూర్చో. వైరాగ్యం పెరిగి పెరిగి కాశీకి వెళ్ళాలి అనిపించింది. ఇక్కడ ఎవరన్నా కాశీకి వెళ్ళారా? ఆహా ఆహా ఆహా, అద్భుతం. జై కాశీ విశ్వనాథ భగవానికి. నా భాగ్యం ఏంటంటే గంగా పుష్కరానికి వెళ్ళాను, మన కార్తీక మాసంలో వెళ్ళాను. ఇలాగే పెద్ద స్టేజ్. మా అదృష్టం ఏంటంటే మాకు డీజే ఉన్నారు. డీజే అంటే కుమార్ జగన్నాథ్, కానీ కుమార్ జగన్నాథ్ సార్ చూడండి, ఆయన పిలిచారు. మా రమేష్ అయ్య గారి పుణ్యం. అక్కడ వెళ్తే అక్కడ లోపలే గుడి కారిడార్ పెద్దది కదా, మంచి హాల్ 2 కట్టారు. భాగవతం, రామాయణం, శివపురాణ ఇవన్నీ చెప్పుకోవడానికి. మీరు ఇక్కడ మీతో మాట్లాడుతున్నా, హైదరాబాద్ పాపి డైటస్ ఫోన్ చేస్తున్నాడు, దేవి శామ్యుల్ ఫోన్ చేస్తున్నాడు, ప్రైవేట్ నెంబర్ నుంచి ఇంకోటి ఫోన్ చేస్తున్నాడు. ఇదే పని అన్నమాట. ఇక్కడ పోరపోకి పనే ఉండదు కదా, ఈ గొర్రెలకి పనే ఉండదు. గడి తినేసి ఇలా గుడిగా తిరుగుతుంటారు. చూడండి, ఇంకోసారి ఇంకో గొర్రె ఇచ్చే ఇలా పని. ఓకే సరే, వీళ్ళ నాన్న పేరు అడిగితే పరారు, మళ్ళీ వీళ్ళ ఇంటి పేరు అడిగితే పరారు. సరే, అక్కడ ఈ కాశీలో ఎవరికైనా వైరాగ్యం వస్తే కాశీకి వెళ్ళాలని అనిపిస్తుంది. అందుకో మాట ఉంది, ఏంటది? కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే. అంటే వైరాగ్యం అంత రావాలి. అన్నపూర్ణదేవి అక్కడే ఉంది కదా. వైరాగ్యం మనం కోరుకుంటాం, ఎందుకంటే ఈ ప్రపంచం అనిత్యం, అసుఖం, లోకం, టెంపరీ వరల్డ్, ఇది పర్మనెంట్ కాదు ఇది. అందుకే వైరాగ్యం. ఇందాక అమ్మవారిని ఏమడిగాం? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాందేహి చ పారం. జ్ఞానం, జ్ఞానం అంటే ఏమిటి? ఈ శరీరం నేను కాదు, ఈ ఇల్లు నేను కాదు, ఈ రంగు నేను కాదు. అందులో ఉంటుంది కదా, మాతానహి పితానహి శివోహం శివోహం. ఎన్ని చెప్పారు అందులో? శంకరాచార్య ఓల్డ్ అని చెప్పారు. భజ గోవిందంలో ఎన్ని చెప్పారు? కాతే కాంత కస్తే పుత్ర. ఎవరా నీకు భార్య? ఎవరు నీకు పిల్లలు? ఈ ప్రపంచంలో నువ్వు టెంపరీగా వచ్చావు, టెంపరీ వాళ్ళు. ఈ కుర్చీలు ఎవరైనా ఇంటికి పట్టుకెళ్తారా? ఎందుకు పట్టుకెళ్ళరు? ఈ కుర్చీలు మనవి కాదని జ్ఞానం మనకు ఉందిగా. ఈ కుర్చీలు మనవి కాదని జ్ఞానం మనకు ఉన్నప్పుడు, ఈ ఒళ్ళు కూడా మంద కాదు, ఈ సెలవు కూడా మంద కాదు, ఈ ఇల్లు కూడా మంద కాదు అనే జ్ఞానం ఎందుకు లేదు? కుర్చీ ఎప్పటిదాకా వాడుతున్నాం? ఇక్కడ తినేదాకా, లేకపోతే తినేదాకా. వెళ్ళేటప్పుడు వస్తానండి, ఎవరైనా ఇలా చేస్తారా? ఇది చెప్తే నవ్వుతారు. రైలు ఎక్కినప్పుడు ఎప్పుడో లేండి, కాచిగూడలో ఈ ఎండలో ఎక్కాను, నీరసం వస్తుంది కదా, లగేజ్ ఏదో సీట్ ఆడితే అలా కూరబడ్డాను. కూరబడితే ఆడెవడో, సార్ ఆ సీట్ మాదండి అన్నాడు. అవునా? వెళ్ళేటప్పుడు టీకుని పట్టుకోవాలన్నా? ఈడుదండి, మాకు సీట్ మేము కొనుక్కోలే, మా సీట్ మాకు ఉంటుంది, నెంబర్ ఇస్తారు, అక్కడికి వెళ్తాం. నేను అంటే వచ్చేసి తొక్కడేసేస్తే మా సీట్ ఏంటంటే ఒక అందం. అని ఎంత అటాచ్మెంట్ ఎంత ఉందంటే చూడండి. వాళ్ళకి సరే, మనం అక్కడికి వెళ్దాం. అటాచ్మెంట్ దగ్గర ఒక చేతిలో ఎంత పడితే అంతే తింటున్నారు. వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయి అక్కడ జీవిస్తున్నారు. ఆయన కీర్తి అలా పెరిగి అక్కడ సత్రాలు, యూనివర్సిటీలు, చాలా స్కూళ్ళు, ఎన్నో అన్నదానాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆయన మనస్సుకు ఒకసారి అనిపించింది, ఏమిటి ఎంత కీర్తించాడు శివుడు, అసలు దీనికి కారణం ఎవరు? ఆ రోజు చెప్పారు కదా ఆయన, ఒకసారి వెళ్ళాలి అని మళ్ళీ నడుచుకుంటూ ఆ ఊరు వెళ్ళిపోయాడు. హే కర్పత్రి మహారాజ్ ఆరే, కర్పత్రి మహారాజ్ ఆరే. ఈ పేరేంటి? ఈ పేరు ఎవరికి తెల్లో? ఆయన పేరు కరపాత్రి మహారాజ్ అయిపోయింది. కరం అంటే చెయ్యి కదా, కరమే పాత్రగా కలిగిన వాడు కరపాత్రి మహారాజ్. ఇంకా అసలు పేరు ఎవరికి తెలీదు. అలా అంత గొప్ప స్థాయికి వెళ్ళి ఇంటికి వచ్చాడు. వీళ్ళు ఏమనుకుంటున్నా, మహారాజు వచ్చారు. నేను ఈరోజు మీ ఇంట్లో మీతో పాటు ఫోన్ చేస్తాను. అయ్యో మహారాజ్ రండి మహారాజ్, మీరు కూడా కూర్చోవాలని. అయ్యో మీ పక్కన ఎలా కూర్చుంటా మహారాజ్.
నేను ఎవరో తెలుసా అన్నారు. అదేంటి మహారాజు మీరు చాలా గొప్పవారు మహారాజు అన్నాడు. ఎవరు? ఈయన. అవును, ఆ గొప్పవారిని చేసింది మీరే. నేనా అని మొహం పెట్టి ఓసారి పరికించి చూడండి అన్నాడు. అని దోర్పించాడు. ఆ ఒక్క ముక్క మీరు చెప్పారే నీకు కలిగింది ఇతరులకు పెట్టాడు. ఆ ఒక్క ముక్క నన్ను ఎంత చేసింది. ఇదంతా ఉపన్యాసం ఎందుకు చెప్పాను చెప్పనా? ఊరి పేరేంటి? అదమ్మా, దాచుకున్నవాడురా దొంగ, దోచుకున్నవాడు కాదురా అన్నారు. ఎందుకు ఈ మాట అన్నారు? ఎక్కడన్నారు? రామాయణంలో అన్నారు. ఎవరి గురించి అన్నారు? దశరథుడి గురించి అన్నారు. ఎవరన్నారు? విశ్వామిత్రుడు అన్నాడు. రాముణ్ణి పంపించు అని అడగడానికి వచ్చాడు. కానీ రాముణ్ణి పంపించని చెప్పకుండా మీ ఇంట్లో ఒక విలువైనది ఉంది, అది నాకు కావాలి అన్నారు. అంటే గుజరాల్లో బంగారము, కులాలు, ఏడుగులు అడిగితే పంపించేద్దాం. ఎస్ సార్, మీరేమడిగినా నేను ఇచ్చేదనే అని అనుకున్నాను.